సో ప్రోడక్ట్ చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 2s are 6x². ప్రోడక్ట్ చేస్తే అలా వస్తుంది. అదే దీన్ని యాడ్ చేస్తారు అంటే సబ్ట్రాక్షన్ చేస్తాను అనుకోండి, -3x + 2x ఏమవుతుందంటే -1x ఇలా వేసుకోవాలి. Okay, now I have to split this polynomial. Yesterday I explained you, any expression which having that odd number of terms, we can't factorize that expression, make it as even number of terms. దాన్ని ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ గా మార్చుకోవాలి. అంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉంటే 4 టర్మ్స్ గా, ఇప్పుడు x² ఈ -x ని ఎలా మార్చొచ్చు అంటే -3x. I can write this -3x + 2x -x as it is. These last 2 terms, extreme terms as it is, and I can write this -x as -3x + 2x. Yeah, then I can write this x² as x into x, and this one as 3 into x, and this one 2 into x is the 2, 3, right? Ala. Then in those 2 terms I have to common that x term, x common the h. Then what the remaining terms అంటే x - 3 ఒకటి, ఇందులోంచి x కామన్ తీస్తే x - 3, ఇక్కడ ఏం సైన్ ఉంటే అదే సైన్ యూజ్ చేయాలి ప్లస్, మరి ఇందులో నుంచి 2 కామన్ తీస్తే x - 3, ఇట్లా 2 కామన్ తీసేస్తే ఇక్కడ x - 3. Okay, up to here is a one term and this one is another term. In those 2 terms if I common x - 3, then left of the terms is x + 2 is the factors. So I split this polynomial as 2 linear factors. ఇలా 2 linear factors వచ్చిన తర్వాత జీరోస్ కనుక్కోవాలి. జీరోస్ ఆఫ్ ద polynomial, జీరోస్ ఆఫ్ ద polynomial. Zeros of the polynomial. Right. Okay, now zeros of the polynomial. ఎలా అంటే p of x is equals to x - 3 into x plus 2. That is equals to 0. I have to equate what you get that linear factors to 0. దీన్ని జీరో ప్రోడక్ట్ రూల్ అని అంటారు. జీరో ప్రోడక్ట్ అంటే ఒక ప్రోడక్ట్ అనేది జీరోకి ఈక్వల్ అయిపోతుంది. అంటే ఈ ప్రోడక్ట్ లో ప్రతి టర్మ్ జీరోకి ఈక్వేట్ చేయాలి. ఇఫ్ x - 3 అంటే ఈ ప్రోడక్టే జీరో అయిపోతే ఒక్కొక్క టర్మ్ x - 3 = 0, దెన్ x = ఈ -3 రైట్ సైడ్ వెళ్తే +3 ఇలా, ఇది ఒక ఫ్యాక్టర్. If x + 2 is equals to 0, then x is equals to -2 ఇలా. Okay na? So after getting the zeros, we have to write therefore the zeros of the polynomial, given polynomial, the zeros of the given polynomial are 1 ఆల్ఫా, నేను ఒకటి ఆల్ఫా అనుకున్నాను, ఆల్ఫా ఐ మీన్ ఫస్ట్ 0 3 అని, అండ్ బీటా -2 ఇలా. ఓకే, ఆఫ్టర్ గెటింగ్ what we have to getting that zeros, I have to verify that is it right or wrong by using coefficients ని యూజ్ చేసి వెరిఫై చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేయాలి. కోఎఫిషియెంట్స్ కావాలి కదా, అంటే ఇప్పుడు ax² + bx + c అనే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పాలినామియల్ తో కంపేర్ చేసిన తర్వాత ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏంటి, x ఏంటి, x కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ ఏంటి అని అలా నోట్ చేసుకున్న తర్వాత దెన్ we have to verify that what we get that zeros by using coefficients. Okay, ఇక్కడ చూడండి, compare the given polynomial with దెంతోనన్నా ax² + bx + c స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేశాను. ఇలా స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేసిన తర్వాత ఇక్కడ వేస్తాను చూడండి, ఆఫ్టర్ కంపేరింగ్ what the given polynomial with the standard form, we'll get that where a is equals to
where a is equals to ఇక్కడ x square coefficient a, ఇక్కడ x square coefficient 1. ఓకేనా? ఇక్కడ x coefficient b, ఇక్కడ x coefficient ఏంటి -1, ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి కాన్స్టెంట్ -c అలా. ఓకేనా? సో x స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ a, ఇక్కడ 1, ఇక్కడ x కోఎఫిషియంట్ b, ఇక్కడ ఏంటంటే -1, ఇది కాన్స్టెంట్ -6. ఆఫ్టర్ దెన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇట్లా వెరిఫై చేయాలి మనం కోఎఫిషియంట్స్ తో. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి ఇక్కడ? సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి? ఇక్కడ నాకు వచ్చిన జీరోస్ ఏంటి? 3 ఒకటి ఆల్ఫా 3 ప్లస్ ఆఫ్ -2 ఒకటి బీటా, ఇదేమో ఆల్ఫా ఇది బీటా. ఇక్కడ 3 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే -2, ఇట్లా 2 ఆపోజిట్ సైన్స్ వస్తే సబ్ట్రాక్షన్, 3లో 2 వచ్చేస్తే 1. ఓకేనా? సో ఇది కోఎఫిషియంట్స్ తో వెరిఫై చేయాలి. మనకు ఫార్ములా ఉంది -b/a. సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ ఫార్ములా వచ్చేసి -b/a. సో నీకు వచ్చిన సమ్ ఆఫ్ ద జీరోస్ కోఎఫిషియంట్స్ తో వెరిఫై చేయాలి. -b/a అంటే ఇక్కడ b వాల్యూ ఏంటి నాన్న? b వాల్యూ ఫార్ములాలో మైనస్ ఉంది యాజ్ ఇట్ ఈస్, అండ్ b హియర్ -1/a. a అంటే ఏంటి? 1. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +1/1. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1. ఎస్, వాట్ ద సమ్ ఆఫ్ ద జీరోస్? వాట్ వి గెట్ దట్ జీరోస్ when I taken by sum? What you get that value as the same as the minus b. By verifying that coefficients we will get that same, right? So our answer is right అని చెప్పినట్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ వెరిఫై చేశా. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇది బై కాదు నాన్న, ఇది వేరే, ఇది సపరేట్ అని అర్థం. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా, దీన్ని కూడా వెరిఫై చేయాలి. వాట్ వి గెట్ దట్ జీరోస్? 3 ఇంటూ -2 ఇలా, అంటే ఇది ఆల్ఫా ఇంటూ బీటా అని అర్థం. ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -3 2s are 6. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో ఇక్కడ వచ్చిన -6 కరెక్టా కాదా తెలియాలంటే c/a కోఎఫిషియంట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ c/a. ఇక్కడ c వాల్యూ అంటే -6/a వాల్యూ అంటే 1. -6/1 is nothing but -6. Yes, what we get that values are a correct one. I verified by using the coefficients. ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఎక్సర్సైజ్